దేవదేవుణ్ణి ఉపాసించడం, ఆ నామాన్ని జపించడం, అదే నిజమైన అక్షరాభ్యాసం అంటే. అలాంటి అద్భుతమైన అక్షరాభ్యాసాన్ని పొంది నిరంతరం జగన్మాత పాదసేవ చేస్తూ ఆ తల్లి లీలలలో ఒక భాగంగా ఈ జీవుడు ఈ శరీరంలో ఉండి ఈరోజు మీ అందరికీ శ్రీ విద్యని గురించి తెలియజేయబోతున్నారు. ఇక్కడ నేను వేరే, నా శరీరం వేరే, ఈ మాట ఎంతమంది ఒప్పుకుంటారు? గుడ్. ఈ శరీరం నేను కాదు కదా, నా శరీరం మాత్రమే ఇది. నేను నా ధర్మాన్ని, నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నాకు ఇది ఒక ఆధారం, అంతేకాని ఇది నేను కాదు. నేను ఆయన ఎప్పటికీ ఒక్కటే. ఎందుకు అంటే ఆయనలో నుంచి వచ్చిన వాడినే నేను కూడా. అందుకని ఈ జీవుడు ఆ దేవుడు బిడ్డే. ఎప్పటికీ ఆ పరమాత్మునితో ఈ ఆత్మ అనుసంధానమై ఉండేదే ఉపాసన. అలాగే ఇప్పుడు మనం ఎంతమందో ఇక్కడ ఉన్నవాళ్ళు గణపతి మంత్రం, లేకపోతే శరణభవ మంత్రం, లేకపోతే దక్షిణామూర్తి మంత్రం, వారాహి మంత్రం, రాజాశ్యామల మంత్రం, బగళాముఖి మంత్రం, ప్రత్యంగిరా మంత్రం, నారాయణ మంత్రం, శివ మంత్రం అంటూ ఎన్నో మంత్రాలు ఉపాసన చేస్తూనే ఉండి ఉంటారు. అవునా? ఎంతమందికో ఎన్నో నామాలు ఉపాసన చేస్తూనే ఉంటారు. కానీ ఏ మంత్రానికి విద్య అనే పేరు లేదు. ప్రతి మంత్రంలో ఆ దేవత యొక్క నామం ఉంటుంది. కానీ శ్రీ విద్య ఉపాసనలో ఒక దేవీ దేవత పేరేమీ ఉండదు. కొన్ని బీజాలు ఉంటాయి. బీజాలంటే ఏంటి? మనం నాటుతాం కదా గింజలు, వాటినే కదా బీజాలు అంటాం. అంటే ఈ జగత్తుకు మూలమైన జగన్మాత తత్వాన్ని అంతటినీ తెలుసుకొని ఆ తత్వంలో లీనమై ఆ తత్వమే నేనుగా మారడానికి ఉపయోగపడే గింజలే ఆ బీజాలు. ఆ బీజాక్షరాలని మాత్రమే మనం విద్యలో ఉపాసన చేస్తాం. ఇలా శ్రీ విద్యలో 3 విధానాలుగా ఉంటుంది. మొదటిది బాల, రెండవది పంచదశి, మూడవది షోడశి. వీటిలో కూడా పంచదశిలో బాలాలో షడాక్షరి ఉంటుంది, అలాగే పంచదశిలో సౌభాగ్య పంచదశి ఉంటుంది, షోడశిలో మహాషోడశి ఉంటుంది. మహాషోడశి జపం పూర్ణం చేస్తే అది పూర్ణ విద్యోపాసన అంటారు. శ్రీ విద్య ఉపాసన చేయడం అంటే ప్రకృతిని ఉపాసించడం, ప్రకృతికి అతి సామీప్యంగా ఉండడం, ప్రకృతి